నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మన అంటే బాహుబలి తర్వాత మన తెలుగు సినిమా ప్రైడ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది రాజమౌళి గారి ద్వారా. సో ఇప్పుడు ఎవరి పేరు అంటే ఏదైనా సినిమా డైరెక్టర్ పేరు చెప్తే తెలియని పేరు ఏది అంటే రాజమౌళి గారి పేరు దేశాలు ఖండాలు దాటేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఆయనతో సినిమా తీయాలనుకుంటారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారితో వారణాసి సినిమా తీస్తున్నారు. దీని తర్వాత ఎవరితో అంటే అల్లు అర్జున్ గారితో అని చెప్పేసి ఒక వార్త మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు మరి అల్లు అర్జున్ గారితోని మరి రాజమౌళి గారు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీని మీద మరికొన్ని వివరాలు మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. వారణాసి సినిమా నడుస్తుంది. మన మహేష్ బాబు ఇంకా జక్కన్న రాజమౌళి గారు. సో ఈ సినిమా నడుస్తున్న టైంలోనే మళ్ళీ ఇంకొక వార్త వచ్చింది ఏంటంటే అల్లు అర్జున్తో కూడా సినిమా వచ్చేస్తుంది అని చెప్పేసి వస్తుంది. కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే ఒక సినిమా తీస్తే తను ఎంత లేదన్నా ఒక 3 years 4 years టైం తీసుకుంటారు కదా. మరి ఈ సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. సో మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అవతార్ లాంటి సినిమాలు, అవెంజర్స్ లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి, అన్ని భాషల్లోకి వస్తాయి కాబట్టి 1000 కోట్లు వసూలు చేస్తాయి. 5,000 కోట్లు, 6,000 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 10,000 కోట్లు అట్లా అలాంటివి ఉంటాయి. మరి ఆ మార్క్ మన తెలుగు సినిమా ఎందుకు అందుకోకూడదు అనేసి రాజమౌళి స్టార్టింగ్ బాహుబలిని చిన్నగా పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళాడు. పాన్ ఇండియా లెవెల్ తర్వాత బాహుబలి 2 వచ్చేసరికి చైనాలో, జపాన్లో ట్రై చేశాడు. బాగా ఆడుతున్నాయి. ఓకే, మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే చాలు, ఎన్ని భాషల్లో కన్నా డబ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అప్పుడు నీకు ఆస్కార్కి అవకాశం ఇండియా నుంచే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అలా ఆస్కార్ కూడా వెళ్ళి వచ్చాడు. ఇట్లా మన సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు, మార్కెట్ని పెంచాడు. ఇప్పుడు వారణాసి సినిమాకి కూడా మన ప్రపంచవ్యాప్తంగా అన్ని 1,000 కోట్లు ఎందుకు రావద్దు? ఇప్పుడు 10,000 కోట్లు ఎందుకు వసూలు చేయొద్దు? వసూలు చేయాలంటే ఏం చేయాలి? ఈ సినిమాని 120 భాషల్లో రిలీజ్ చేయాలి. 120 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే అందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ తెలుగులో అని చెప్పేసి రాగానే అవి 100 కోట్లు వసూలు చేయట్లా. అప్పట్లో సినిమాలు ఎగబడి మనము చూస్తున్నాం కదా, స్పైడర్ మ్యాన్లు, ఆ మ్యాన్లు, ఈ మ్యాన్లు, అన్ని రకాల మ్యాన్లను చూసాం మనం. సో మన తెలుగు హీరోలను కూడా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలి. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్ళొద్దు? ఏంటి తేడా ఏంటి? సినిమా తీస్తున్నాం, సాంకేతికంగా వాడుతాం, మనం వాడుతున్నాం. అవసరమైతే వాళ్ళ టెక్నీషియన్స్ కూడా పెట్టుకొని పని చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, నిర్మాతలు ఉన్నారు. బట్ ఎందుకు ఆ లెవెల్లో ఆ స్కేల్లో సంపాదించకూడదు అని అనిపించింది. ఇప్పుడు వారణాసితో ఈయన ఒక కొత్త ఇది తిరగ రాస్తాడు. 5,000 కోట్లు అయితే చాలా ఈజీగా క్రాస్ అయిపోతుంది, చాలా ఈజీగా. నేను ఇంకా 10,000 కోట్లు అనుకుంటాను. ఎందుకు చెప్పనా? ఆ రేంజ్లో పేరున్న డైరెక్టర్ ఎవరు? జేమ్స్ కెమెరూన్. ఆ జేమ్స్ కెమెరూన్ కూడా ఇండియాలో ఆయన సినిమా రిలీజ్ చేసుకోవడానికి రాజమౌళితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు. చూడు, అంటే ఇండియాలో ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఈయనే అని ఆయన నమ్మినప్పుడు జేమ్స్ కెమెరూన్ లాంటి సినిమాలు ఇంకో డైరెక్టర్ కూడా తీస్తాడంట, ఇండియాలో ఉన్నాడు, ఆయన ఏదో చేస్తాడు చూసామని ప్రపంచమంతా మాట్లాడుకున్నప్పుడు ఆయనకు వచ్చిన స్థాయి ఈయనకి వస్తుంది. మరి ఆయనకు టైటానిక్లు, ఈక్లు, ఆయకులు, అవతార్లు అన్ని 1,000 కోట్లు వసూలు చేసినప్పుడు ఈయన సినిమా కూడా అన్ని 1,000 కోట్లు వసూలు అవుతాయి. అదే మ్యాజిక్ ఫాలో అవుతారు. అవునా? అట్లా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వారణాసి వెళ్తుంది. విన్ సిచ్యువేషన్. మొన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈయనను అడగడం, మీరు పులులతో ఏమన్నా షాట్ చేస్తారా, పులులతో ఏమన్నా సీన్ షూట్ చేస్తే నన్ను పిలవండి, నేను వస్తాను, నేను కెమెరా పట్టుకుంటాను అని అన్నాడు. అది చాలా గొప్ప బిరుదు ఒక డైరెక్టర్కి. సరే, వారణాసి రావడానికి టైం ఉంది. జేమ్స్ కెమెరూన్ గురించి అందరూ ఏం ఆలోచిస్తారంటే వాట్స్ నెక్స్ట్ అంటే అవతార్ 4 ఉంది, మళ్ళీ 5 ఉంది, రేపు 3 రిలీజ్ అయితే. మరి అలాగే రాజమౌళి గురించి అడుగుతారుగా, వాట్స్ నెక్స్ట్ అని. వాట్స్ నెక్స్ట్? వారణాసి చేసావు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, నెక్స్ట్ ఏంటి? అప్పుడు ఆ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్తో సెట్ చేసుకున్నారు అనేది ఒక న్యూస్ అనమాట. అండ్ ఇప్పుడు ఇది ఎట్లా ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు వారణాసితో రాజమౌళి ఓ 10,000 కోట్ల మార్క్ అందుకుంటాడు. పోనీ 5,000 అయినా క్రాస్ అవుతాడు, బాగా వస్తాయి. మన ఇండియాలో ఆడితేనే 1,800 కోట్లు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి, మరి 2,000 ఈ మధ్య ఈజీగా. ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఏమన్నా పెంచుకుంటే. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడదాం. రాజమౌళిది అయిపోయింది. అల్లు అర్జున్ నెక్స్ట్ తీయబోయే సినిమా అట్లీతో. అది సూపర్ హీరో
క్యారెక్టర్. మనకి ఇప్పుడు అవెంజర్స్లో ఉన్న క్యారెక్టర్ థోర్, ఆ మ్యాను, ఈ మ్యాను, స్పైడర్ మ్యాన్లు, హల్కులు ఉన్నట్టుగా ఇంకో క్యారెక్టర్ని వీళ్ళు సృష్టించారు. రైట్ రైట్. ఒక సూపర్ హీరోని ప్రపంచమంతా ఆదరిస్తుంది, మీకు తెలిసిన విషయమే. ఆ సినిమాతో అట్లీ ప్లస్ ఎలాగూ పుష్పతో వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఆ సినిమాతో ఇటు బన్నీ రేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్కి పెరుగుద్ది. అది కూడా మంచి డీసెంట్ వసూళ్ళని తీసుకొస్తుంది. వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు అన్ని భాషల్లో. ఆల్రెడీ మన తెలుగు సినిమా ఒకటి అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే సూపర్ హీరో సినిమా కూడా అలాగే రిలీజ్ చేసుకుంటారు ఇంకొక నిర్మాత. ఇప్పుడు బాహుబలి తర్వాతగా ఆ గ్రాస్లో పుష్ప బాగా వెళ్ళింది. అట్లా ఆ వేలో వెళ్తే వీళ్ళు కూడా అదే రేంజ్ మార్కెట్ని అందుకుంటారు. ఆ సినిమాలో హిట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అక్కడ బాగా హిట్ అయింది, సూపర్ టాక్ తెచ్చుకుంటే. ఇప్పుడు ఆ క్రాస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 500 CR 5,000 CR అనుకుందాం, రాజమౌళి వారణాసి అండ్ బన్నీ అట్లీ సినిమా కూడా అనుకుందాం. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అయిన వీళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తే రైట్, నీకు అర్థమైందా, అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దాని మీద అంచనాలు ఆ రేంజ్లో ఉన్నాయి యాక్చువల్గా. సో విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే కథ రాశారంట, అడవి బ్యాక్డ్రాప్లో ఉంటుందంట, ఈయన అడవి మనిషిలాగా ఉంటాడంట, ఏదో చేస్తారు అని చెప్పేసి న్యూస్. 1980 స్టోరీ అని చెప్పేసి ఒక వినిపిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ కూడా రాసేసారు, అంతా మొత్తం సిద్ధంగా ఉంది. ఈ సినిమా అయిపోతేనే ఇంకా స్టార్ట్ అన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది.